హలో గాయ్స్! ఇవాళ నేను నా ఫ్రెండ్ కలిసి మా కొలీగ్ అలాగే మా ఫ్రెండ్‌తో బయటకి వెళ్తున్నాము. సో, మా కొలీగ్ మాకు ట్రీట్ ఇస్తుంది. పిస్తా హౌస్ కొండాపూర్‌లో ఉన్న పిస్తా హౌస్‌కైతే మేము వెళ్తున్నాము. తను అక్కడ మాకు ట్రీట్ ఇస్తా అనింది. యాక్చువల్లీ మమ్మల్నే అడిగింది ఎక్కడికెళ్తామని జెప్పి. మేము ఉన్న ఆప్షన్స్‌లో నియర్ బై అలాగే టేస్ట్‌లో బావుండేది చూస్ చేసుకోవడం కోసం కొండాపూర్ పిస్తా హౌస్ బిర్యానీ అయితే చెప్పేసాను. నేను చాలా సార్లు ఎక్కువ ప్రిఫర్ చేసేది ఇదే అనమాట. సో, ఇక్కడికే వెళ్ళాము. సో, ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ స్టార్టర్స్‌లో చికెన్ డ్రమ్ స్టిక్ అలాగే ముర్గ్ ములాయ్ కబాబ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. నెక్స్ట్ నేను మటన్ అంత తినను. అంత కాదు అసలుకే తినననమాట. ఎన్ని సార్లు ట్రై చేసినా అస్సలు నచ్చదు. సో, నా ఇద్దరు ఫ్రెండ్స్ మటన్ తింటారు. సో, వాళ్ళొచ్చి జాఫ్రానీ మటన్ దమ్ బిర్యానీ చెప్పుకున్నారు. నా కోసం చాలా ఎక్స్‌పెక్ట్ చేసి జాఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఫస్ట్ ముర్గ్ మలాయ్ కబాబ్ వచ్చింది. ఇది నాకు బా నచ్చింది చెప్పాలంటే. కొంచెం సాల్ట్ తక్కువ అనిపిచ్చింది. మేము యాడ్ చేసేసుకొని తినేసాము. నెక్స్ట్ చికెన్ డ్రమ్ స్టిక్ వచ్చింది. ఇది అసలు నచ్చలేదు గాయ్స్. అదేంటో శనగపిండి తిన్నట్టే అనిపిచ్చింది తప్పితే, ఏదో స్టార్టర్ తిన్న ఫీలింగ్ అయితే మాకు రాలేదు. నెక్స్ట్ ఈ చికెన్ డ్రమ్ స్టిక్ అయిపోయిన తర్వాత బిర్యానీ తీసుకొచ్చారు. నాకు నిజం చెప్పాలంటే ఈ స్టార్టర్స్ తినిన వెంటనే నా స్టమక్ అయితే ఫుల్ అయింది. కానీ చెప్తే మా వాళ్ళు అప్పుడే నన్ను చంపేస్తారని చెప్పి చెప్పలేదు. నెక్స్ట్ జాఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ నాకు సర్వ్ చేశారు. వాళ్ళిద్దరూ ఫస్ట్ మటన్ దమ్ బిర్యానీ తింటున్నారు. నాకు ఫస్ట్ సర్వ్ చేసింది తినడానికే దేవుడు కనిపించాడంటే నమ్మొచ్చు. నాకిష్టం పిస్తా హౌస్ బిర్యానీ. స్టిల్ తినలేకపోయాను. ఎందుకంటే స్టార్టర్స్‌తోనే నా స్టమక్ ఫిల్ అయిపోయింది. సో, మా వాళ్ళైతే మామూలుగా తిట్టలేదు. కానీ ఎంత తిట్టినా మనమైతే తినలేకపోయాం. సో, అలా జరిగింది గాయ్స్ ఇవాళ. మా ఫ్రెండ్ మాకు ట్రీట్ ఇచ్చినా, ఏమిచ్చినా మనమైతే తినగలనంతే తింటాం కదా! సో, నెక్స్ట్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ సోంపు తినేసి ఈ డే అయితే ఇలా ఎండ్ చేశాం. సో, ఫ్రైడే నైట్ ఇలా గడిచింది గాయ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.